అందరికీ వందనాలండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. నా దేవుని యందు నేను సంతోషించదను. మనిషి సంతోషంగా ఉండాలని ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఆశ నిరాశ అయినట్టు ఆ సంతోషం కూడా తాత్కాలికమే అయిపోతుంది. చాలా రకాలుగా సంతోషించాలని మనిషి ప్రయత్నం చేసి పాపములో, లోకములో అనేక విపరీతమైనటువంటి పోకడలకు లోనైపోతున్నాడు మనిషి. ఎన్ని చేసినా తాత్కాలికమైనటువంటి సంతోషమే తప్ప మళ్ళా వారికి డిసప్పాయింట్ ఎదురవుతుంది. లోకములో సంతోషాన్ని వెదికేవారు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ అది వారికి దొరకటం లేదు. మన ఇటీవల కాలంలో ఒక న్యూస్ విన్నప్పుడు ఒక వ్యక్తి కోట్ల రూపాయలు కలిగినటువంటి వ్యక్తి ఆ కోట్లన్నీ ఇతరులకు దానం చేసేసి వీటి వల్ల నాకేమీ ఉపయోగం లేదు అని చెప్పి సన్యాసిగా మారినట్టుగా విన్నాను. ఎందుకంటే ఏ చోట మనిషి ప్రయత్నం చేస్తున్నా సంతోషము దొరకటం లేదు. ఒకవేళ ఉన్నదని అనుకున్న అది తాత్కాలికమే అయిపోతుంది. మనం దేనిని బట్టి సంతోషించగలము? ఏది మనకి సంతోషం ఇవ్వగలదు అంటే అన్ని టెంపరీ పేర్లే చెప్పగలుగుతాం, కానీ శాశ్వతమైనటువంటి పేరు అయితే చెప్పలేము. అయితే భక్తుడు అంటున్నాడు, నా దేవుని యందు నేను సంతోషించదను. ఈయన అనుభవపూర్వకంగా మాట్లాడుతూ ఉన్నాడండి. ఎవరిలో కూడా నాకు సంతోషం దొరకలేదు, కానీ నా దేవుని యందు మాత్రం నేను సంతోషించగలను. ఈరోజు నీకున్న ధనమును బట్టి, నీకున్నటువంటి చదువును బట్టి, నీకున్న జ్ఞానమును బట్టి, నీకున్న స్థితిగతులను బట్టి, నీకున్న అధికారమును బట్టి నువ్వు సంతోషించలేవు. మరి ఎలా సంతోషించగలవు? దేవుని యందు మాత్రమే సంతోషించగలం. కనుక ఈ మాటలు వింటున్నటువంటి మనము దేవుని యందు సంతోషించే అలవాటును చేసుకుందాం. మనందరి జీవితాల్లో కూడా దేవుని యొక్క సంతోషము మన హృదయాలలో కుమ్మరించబడును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారైన దేవా, మీకు వందనములు. ఈరోజు నీ బిడ్డల వారు పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నీ బిడ్డల పనులకు తోడుగా ఉండండి. అలాగనే ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నటువంటి బిడ్డలకు చక్కటి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేసి మంచి ఉత్తీర్ణత సాధించడానికి నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండమని, నీ బిడ్డల అవసరాలన్నిటినీ కూడా తీర్చి ఈరోజు నీ బిడ్డలు చేయి పట్టుకుని మీరు సంతోషంగా వారు ఉండునట్లు వారిని నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.